వచ్చే ఎన్నికల్లో తాడిపత్రి వైసీపీ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి. తమ పార్టీ నుంచే వేరే నేతలెవరు అప్లికేషన్లు కూడా వేయలేదన్నారు. తమ పార్టీలోని నేతలంతా కలిసే ఉన్నామని, ఎలాంటి కలహాలు లేవన్నారు. టీడీపీలో మాత్రం పరిస్థితి రివర్స్ గా ఉందన్నారు. టికెట్ కోసం ఒకే కుటుంబంలోని నలుగురు పోటీ పడుతున్నారని, ముందు ఎవరు పోటీ చేస్తారో డిసైడ్ చేసుకోండని ఎద్దేవా చేశారు. యువతకు మేల్కొల్పాల్సింది నువ్వు కాదు నీ కొడుకు అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పెద్దారెడ్డి. అతను యువతకు నేను మేలుగొలుపుతాండా ఈ కాన్షియన్స్లోని, నువ్వు కాదయా మేలుగొల్పాల్సిండేది నీ కొడుకు చెప్పాల. అయ్యా యూత్ అంతా పైకి రాండి, రాజకీయాల్లో డెవలప్ కాండి, గ్రామాలలో కూడా మీ యొక్క సేవలు కూడా గుర్తించే విధంగా ఉండాలని నీ కొడుకు చెప్తే రాజకీయాలు, రాజకీయ విలువల గురించి సరిపోతుంది. కానీ నువ్వు చెప్తే రాజకీయాల గురించి, రాజకీయ విలువల గురించి, మనుషుల గురించి, వ్యక్తిత్వాల గురించి మాట్లాడే పరిస్థితి నీలో లేదయ్యా ప్రభాకర్ రెడ్డి. దయచేసి నీ కొడుకు ముందు గ్రామాలలో తిరిగేటప్పుడు కూడా నువ్వు తిరుక్కోకుండా నీ కొడుకుని తిప్పి, నువ్వేందో నీ కొడుకు అభ్యర్థి అని చెప్తాడావు కాబట్టి ఇంట్రడ్యూస్ చేయ పబ్లిక్. అంతేగాని నువ్వు తిరుగుతూ ప్రజలను రెచ్చగొట్టుకుంటూ ఏదంటే అది మాట్లాడుకుంటూ పోతే ఈ కాన్షియన్స్ ప్రజలు కానీ ఎక్స్పెషల్లీ పెద్దోడుగురు ప్రజలైతే నిన్ను విశ్వసించే పరిస్థితి కూడా లేదని సందర్భంగా చెప్తాను. నా పార్టీలో నేను ఒక్కనే క్యాండిడేట్ను. నా ఇంకోరు అప్లికేషన్ కూడా వెళ్ళా. నా పార్టీలో ఏం గందరగోళం లేదు, వాళ్ళ పార్టీలో గందరగోళం ఉంది. అన్న కొడుకు, తండ్రి నలుగురు ఉన్నారు. వాళ్ళందరినీ ముందు